వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే అసలు చాలా స్పెషల్ డే. దీని గురించి అందరికీ తెలియాలని వ్లాగ్ చేస్తున్నాను. చొల్లంగి అమావాస్య. అసలు అమావాస్య స్పెషల్ అంటున్నావేంటి అనే డౌట్ మీకు ఈ పాటికి వచ్చే ఉండాలి. అవునండి, కాకినాడలో చొల్లంగి అమావాస్య స్పెషలే. కాకినాడకి 10 కిలోమీటర్ల దూరంలో చొల్లంగి అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో చొల్లంగీశ్వరుడి గుడి ఉంటుంది. చొల్లంగీశ్వరుని దర్శనం చేసుకుంటే కాశీ వెళ్ళినంత పుణ్యం అని మన పురాణాలే చెప్తున్నాయి. సంక్రాంతి పండుగ అవ్వగానే వచ్చే మొదటి అమావాస్య చొల్లంగి అమావాస్య. అసలు ఇది ఎందుకు స్పెషల్ అంటే, గరుడ పురాణం ప్రకారంగా ప్రతి మనిషికి 3 రుణాలు ఉంటాయి. ఆ 3 ఏంటంటే దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం. మన తాతలు ముత్తాతలు ఎన్నో త్యాగాలు చేస్తే ఈ రోజు మనం ఇలా ఉన్నాం. మన కోసం అంత చేసిన వాళ్ళకి మోక్షం కలగలేదంటే, అవును, ఆ మోక్షం కలగాలంటే మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అలా వాళ్ళ రుణం తీర్చుకునే రోజే ఈ చొల్లంగి అమావాస్య. ఆ రోజున గోదావరిలో స్నానం చేసి మన కుటుంబంలో ఎవరైతే కాలం చేసిన పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు చెప్పి కర్మం జరిపించి ఆ వయసులో ఉన్న ఎవరో ఒకరికి పళ్ళు ఇచ్చి నమస్కారం చేయాలి. ఇంతే కాదు, చాలా మందికి వీరభద్రులు ఉంటారు. వీరభద్రులు అంటే ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు కాలం చేస్తారో వాళ్ళు వీరభద్రులుగా మారతారని మన సైడ్ ఉన్న నమ్మకం. మన ఇంటి వీరభద్రులను కూడా ఆ రోజు పొగిడించి ఆ గోదావరి తీరాన్న తెప్ప వదలాలి. చొల్లంగి అమావాస్య రోజు వీరభద్రుడి సంబరాలు చేయించుకుంటారు. అలా చేయించుకోలేని వాళ్ళు ఇలా తెప్ప వదలొచ్చు. ప్రతి సంవత్సరం చొల్లంగి అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల పెద్దలకి మోక్షం కలుగుతుంది, అలానే వీరభద్రులు సంతోషిస్తారని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం చొల్లంగి అమావాస్య అయితే అయిపోయింది. వచ్చే సంవత్సరం అయినా మీరు కూడా వెళ్ళి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కర్మం జరిపించి వీరభద్రులకి పూజ చేయించి ఇలా చేయించడం వల్ల మన కుటుంబంలో పట్టిన దరిద్రాలు కీళ్లు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఆ రోజు నేను కూడా చొల్లంగి వెళ్ళి మా ఇంట్లో ఉన్న వీరభద్రులకి పూజ జరిపించాను. అలానే మా తాతయ్యకి కూడా పళ్ళిచ్చొచ్చాను. ఆ చొల్లంగీశ్వర దర్శనం మీకు కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే వీరభద్ర సంబరాలు చూడండి. చొల్లంగి తీర్థానికి వచ్చేసాం. చిన్నప్పుడు అయితే చొల్లంగి అమావాస్య వస్తుందంటే తీర్థం కోసం వెయిట్ చేసేదాన్ని. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చొల్లంగి అమావాస్య రోజు నా బాధ్యతగా నేను పొద్దున్న వెళ్ళి దండం పెట్టుకుని అప్పుడు సాయంత్రం తీర్థానికి వస్తున్నా. పేట్లు ఎలాగండి? ప్లేట్స్ కాదు, పేట్లు. గాయ్స్ మీకు పేట్లు తెలుసు? చొల్లంగి తీర్థం అసలు ఆ ఊహ ఎంత బాగుందో కదా. బెల్లం జీళ్ళు. అస్సలు తీర్థంకి వెళ్ళామంటే జీళ్ళు తినకుండా రావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. బెల్లం జీళ్ళు అంటే తెలుసు కదా, అదే ఇంగ్లీష్లో షుగర్ క్యాండీస్. అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయండోయ్. ఒకటి మెత్తని జీడి, ఇంకొకటి సాగే జీడి. వాళ్ళు అసలు ఎంత కష్టపడి చేస్తున్నారో చూసారా. అయినా సరే బేరలాడతారు కొంతమంది. ఇంతకీ చొల్లంగి తీర్థం అంటే చొల్లంగిలో ఉండదు, జగన్నాథపురంలో ఉంటది. మనం పుట్టి పెరిగిన జగన్నాథపురమే కాబట్టి తీర్థంలో ఎవరు మన జోలికి రారు. సో ప్రశాంతంగా తీర్థం అంతా చూసుకొని ఎంజాయ్ చేయాలి. చొల్లంగి అమావాస్య రోజు నుంచి 3 రోజుల పాటు ఈ తీర్థం ఉంటుంది. అసలు తీర్థంలో లేని స్టాల్ అంటూ ఉండదు. బొమ్మల నుంచి గాజుల దాకా అన్నీ ఉంటాయి. అంతసేపు తీర్థంలో తిరిగామంటే ఆకలిస్తుంది కదా. సో ఇంకా బజ్జీ తినేసి మళ్ళీ మా హంటింగ్ స్టార్ట్ చేసాం. మా చెల్లికి ఏదన్నా కొనకపోతే ఏడుస్తుంది. కొన్నానంటే ఆ ఒక్క బజ్జీ గంట సేపు తిన్నాను. చిన్నప్పుడు ఈ బుడగలు ఉదుకునే కొనేమంటే వాళ్ళు మంచినీళ్ళతో చేసేవారు కాదని మా తాత తిట్టేవారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న గ్లాస్ మంచినీళ్ళలో 2 షాంపూ ప్యాకెట్లు వేసి కలిపి ఒక పెన్లో రీఫిల్ తీసిచ్చి ఊదుకోమనేవాడు. ఇప్పుడు ఊదరం రాక తాగేసేదాన్ని. కానీ ఇప్పుడు ఊదరవచ్చు, కానీ అలా కలిపి ఇవ్వడానికి మా తాతయ్య లేరు. ఇంకా రోజులు రమ్మన్నా మళ్ళీ రావు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.